హలో గాయ్స్, మీ దివ్య క్రియేషన్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఇది అయితే నిన్న కంటిన్యూయేషన్ అన్నమాట. ఎస్టర్డే బ్లాగ్ పెట్టాను కదా, దానికి కంటిన్యూయేషన్. నిన్న మీకు చూపించాను కదా, టిఫిన్ చేశాను సేమియా ఉప్మా అని. అది నిన్ననే చూపియలేదండి, ఎందుకంటే కొంచెం వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చూపియలేదు. అందుకని ఇప్పుడైతే చూపిస్తున్నాను, ఎందుకంటే ఇది అందరికీ వచ్చు, కానీ కొంతమంది కన్నా యూస్ఫుల్ అవుతుంది కదా నా వీడియో. బ్రేక్ఫాస్ట్ అనేది ఈజీ రెసిపీ కదా అండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, లేకుంటే బ్యాచిలర్స్కి అలా చూస్తే కనుక వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే నేనైతే ఇది సేమియా ఉప్మా రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను, చూడండి. నేనైతే ఇక్కడ ఫస్ట్ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి ఒక 3 తీసుకున్నాను. అవి కట్ చేసి అయితే పెట్టుకున్నాను నేను, చూడండి. దానికి కావాల్సినవి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు. మిగతావి నేను పోపులో వేసేటప్పుడు చెప్తానండి. పచ్చిమిర్చిని స్లిట్ లాగా చేసుకోవాలి, అప్పుడు బాగుంటుందండి టేస్ట్ అనేది కొంచెం. చూడండి, ఇలా కాటు పెట్టాలన్నమాట. ఇవైతే నేను కోసి పెట్టుకుంటున్నాను. అది బాంబినో వర్మిసెల్లి మీకు చూపించాను కదండి, అది చాలా మంచిదండి అందులో. ఎందుకంటే మైదా అసలు ఉండనే ఉండదండి, 0% మైదా అనమాట, నో మైదా. అది చాలా బాగుంటుంది, అంటే గోధుమ పిండి లాగానే అనమాట. మనము అది మంచిగా చేసుకోవచ్చు రెగ్యులర్గా. మైదా అయితే అన్హెల్తీ కదా అండి, కొంచెం హెల్త్కి మంచిది కాదు కదా. ఇదైతే 0% అనమాట, అందులో రోస్టెడ్ అనమాట. అది రోస్ట్ అయ్యి వస్తుంది మనకు ఆల్రెడీ ప్యాకింగ్లో. సో మనము మళ్ళీ వేయించనవసరం లేదనమాట, అవి డైరెక్ట్గా కొలిచేసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పోపు పెట్టుకుంటున్నానండి. జీలకర్ర, ఆవాలు వేసాను, మినపప్పు వేసాను అండ్ శనగపప్పు వేసాను. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసాను. తర్వాత కలుపుకోవాలండి, కొద్దిసేపు కలుపుకొని మగ్గేంత వరకు కొంచెం సేపు అలానే పెట్టుకోవాలి. ఈ బాంబినో వర్మిసెల్లి అయితే ఇంతకు ముందుకి ఇట్లా రోస్టెడ్ రానప్పుడు అయితే నాకు అసలు సేమియా ఉప్మానే రాకుంటుండండి. అసలు ఎంత ట్రై చేసినా అది అస్సలు లిక్విడ్ లాగా అవుతుండే అనమాట. తర్వాత ఇది రోస్టెడ్ వచ్చిన తర్వాత సరేలే ఒకసారి ట్రై చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాము అని చేశాను. అందులో మనకి ఎలా చేయాలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట ప్యాకెట్ మీద, అది చూసి నేనైతే ట్రై చేశాను. చాలా బాగా కుదిరిందండి. అప్పటి నుంచి ఇంకెప్పుడైనా మేము టిఫిన్ తొందరగా ఎమర్జెన్సీలో అట్లా బయటికి వెళ్ళేది ఉండి, అట్లా ఫెస్టివల్స్ అప్పుడు తొందర అయ్యేదంటే ఇది ఒక్కటే అనిపిస్తుంది నాకు, తొందర చేసుకోవచ్చు అని. ఉప్మా కూడా చేసుకోవచ్చు, కానీ నాకు ఉప్మా అంత నచ్చదు, అందుకని ఇదైతే బాగా అనిపిస్తుంది, అందుకే ఇదే చేసుకుంటాము ఎక్కువ. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. తెలిసిన వాళ్ళైతే ఇంకా వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దానికైతే మనకి వాటర్, ఒక కప్పు సేమియా తీసుకుంటే దానికి 2 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఒక 4 కప్స్ తీసుకున్నాను సేమియా, సో నేనైతే 8 కప్స్ వాటర్ అయితే పోస్తున్నాను. తర్వాత బాయిల్ అవ్వనివ్వాలండి. చాలా బాయిల్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, మనకు తగినంత, ఎంత ఉప్పు కావాల్సి అంత యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం అందులో సేమియా వేసుకోవాలి. ఇంక అంతే అండి, ప్రాసెస్ అంతా ఇంతే, ఈజీ ప్రాసెస్. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఇంగ్రీడియంట్స్ కనుక ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకుంటే, ఆల్రెడీ కొంతమంది టమాటోస్ అట్లా కట్ చేసి పెట్టుకుంటారు కదా, వాళ్ళకైతే ఇంకా ఈజీ అయిపోతుంది. నేనైతే ఎప్పటికప్పుడే కట్ చేసుకుంటాను. ఒక 5 మినిట్స్లో మనకి రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈజీగా. పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఇలా ఈజీగా అయిపోతుందండి. నేనైతే ఎక్కువ ఇదే చేస్తుంటుంటాను అనమాట, టైం లేనప్పుడైతే ఇక తొందరగా ఇచ్చేసేసి తినిపించి లంచ్ బాక్స్ అయితే కట్టించేసి పంపిస్తాను. చాలా బాగుంటుంది ఇది. ఒకప్పుడు అయితే మైదా అని చెప్పేసి మేము ఎక్కువ వాడకుంటుంటిమండి, ఎందుకంటే మైదా హెల్త్కి అంత మంచిది కాదు కదా, సో ఎక్కువైతే యూజ్ చేయకుంటుంటిమి. అయినా నాకు రాకుంటుండండి అప్పుడు. సో ఇప్పుడైతే చాలా బాగా కుదురుతుందండి ఇది రోస్టెడ్ వచ్చిన తర్వాత. ఇక్కడ ఏంటంటే నేను నిన్నటి బ్లాగ్లో బియ్యం కూడా కడిగి చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఎందుకులే తీసేయడం అని చెప్పేసి ఈ క్లిప్ కూడా అలానే పెట్టేశాను. చూడండి, బియ్యం అయితే కడిగేసి పక్కన పెట్టుకుంటున్నాను, లెంత్ ఎక్కువ అవుతుందని పెట్టలేదండి. ఇంకా నేనైతే కడిగేసి ఇంకా 2 చూపిద్దామనేసి పెట్టాను పక్కన. చూడండి, ఒక దిక్కేమో అన్నం అవుతుంది, ఒక దిక్కేమో సేమియా ఉప్మా అయితే అవుతుంది. చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటుంది అనమాట రోస్టెడ్ది, చాలా బాగుంటుంది అనమాట. చూడండి, మంచిగా ఇలా ఉంటుంది. ఇది మనం డైరెక్ట్ అందులో కలుపుకోవాలి, ఇంక అంతే, ఏం మళ్ళీ వేయించుకోవద్దు, డైరెక్ట్ అందులో వేసేస్తే మనకి రెడీ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ ప్రాసెస్ అనమాట, ఈజీ ప్రాసెస్, ఎవరైనా చేసుకోవచ్చు అనమాట, ఈజీగా అయిపోతుంది. ఇక్కడైతే బాయిల్ అవుతుంది చూడండి,
బాయిల్ అయిన తర్వాత ఇప్పుడైతే నేను సేమియా అందులో వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. కలుపుకొని మనమైతే మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఇంకా ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే, ఒకవేళ రాని వాళ్ళు ఉంటే మాత్రం ఈ వీడియో చూసి చేయండి. చాలా బాగా కుదురుతుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే నో మైదా కదా, అందరికీ హెల్త్‌గా మంచిది. వీటితో చేసి ఉంటుంది కదా. సో ఇప్పుడైతే మనకి రెడీ అవుతుందండి. ఇక్కడ ఇదేంటంటే నేను పప్పు సాంబార్ చేద్దామని అనుకుంటున్నానండి. పప్పు కడిగి పక్కకు పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా నిన్న ఇది కూడా చూపిద్దాం అనుకొని ఇలా క్లిప్ అయితే తీసి పెట్టాను. ఇంకా కుదరలేదు, పెట్టలేదు. ఇంక అందుకే ఇందులో అయితే చూపిస్తున్నాను. ఒక జస్ట్ చిన్న క్లిప్ ఇలా చూపిస్తున్నాను. కడిగేసి పక్కకు పెట్టుకుంటున్నాను అనమాట. ఓకే అండి, ఇప్పుడు మనకి సేమియా ఉప్మా అయితే రెడీ అవ్వబోతుంది. చూడండి, ఉడుకుతుంది. ఇంకా కొంచెం ఒక 2 మినిట్స్ అలా పెట్టేసి మనకి ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. చాలా బాగుంటుందండి, అసలు యమ్మీ యమ్మీ ఉంటుందన్నమాట. ఇంకా తినాలనిపిస్తుంటుందన్నమాట, అంత బాగుంటుంది. ఒకప్పుడైతే నాకు నచ్చకుంటుండే, ఇప్పుడైతే సూపర్గా నచ్చేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, ఇంకా రాని వాళ్ళు ఉంటే మాత్రం. ఓకే అండి, ఇది నా వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. చూడండి, యమ్మీ యమ్మీ సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది.